హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రెడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇఫ్ దో ఎం బై దో వై ఇస్ నాట్ ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్, ది ఈక్వేషన్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్. సో మనం ఆల్రెడీ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో చూసామన్నమాట. దో ఎం బై దో వై ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్ ఈక్వల్ అయితే కనుక మనం దాన్ని ఎగ్జాక్ట్ అంటాము. ఒకవేళ అది కనుక ఈక్వల్ కాకపోతే కనుక మనం ఏమంటాము, దాన్ని నాట్ ఎగ్జాక్ట్ అంటాం. సో ఆ నాట్ ఎగ్జాక్ట్ ఏమంటాం, మనం రెడ్యూసిబుల్ అంటాం. సో ఇక్కడ వచ్చేసి నాట్ ఎగ్జాక్ట్ అంటాం. సో బట్ మల్టిప్లయింగ్ బై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇది కనుక ఎగ్జాక్ట్ అనేది కాలేదు అనుకో ఈక్వేషన్ అనేది మనకు, అప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది యూజ్ చేస్తే కనుక ఆ ఈక్వేషన్ మనకి ఏమవుతుంది, ఎగ్జాక్ట్లోకి వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ అనే ఆల్రెడీ తేలిపోతే మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఒకవేళ ఇలా మనకు ఈక్వల్ కాలేదనుకో, సో మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది యూజ్ చేస్తే కనుక మనకి ఇక్కడ నాట్ ఈక్వల్ టు వచ్చింది. మనం ఈ ఫ్యాక్టర్ అనేది యూజ్ చేస్తే మనకది ఎగ్జాక్ట్‌లోకి మారిపోతుందనమాట. సో దెన్ ఇట్ బికమ్స్ రెడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్ ఈక్వేషన్. అప్పుడు మనం ఏమంటాము దీన్ని, మనకు ఆల్రెడీ నాట్ ఎగ్జాక్ట్ అని వచ్చింది. సో దాన్ని మనం ఎగ్జాక్ట్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి రెడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అంటాం. సో ఇక్కడ వచ్చేసి మనము నాట్ ఎగ్జాక్ట్‌ను మనము ఎగ్జాక్ట్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఈక్వేషన్ మనము దీన్ని రెడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మెథడ్స్ వచ్చేసి మనకు 4 టైప్స్ ఉంటాయన్నమాట. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ టైప్ 1. సో హోమోజీనియస్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకు హోమోజీనియస్‌గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది అంటే గనుక మనకు 1/mx ప్లస్ ny ఫార్మ్‌లో ఉంటుంది. సో మనకు ఆల్రెడీ మనం చూసామన్నమాట. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లో మనకి ఈక్వేషన్ ఎలా ఇస్తారు, mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0లో ఇస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఫ్యాక్టర్‌లో మనం టైప్ 1 ఎలా ఫైండ్ ఔట్ చేస్తామో, అది హోమోజీనియసా కాదా అంటే గనక ఇక్కడ m అండ్ n ఆర్ హోమోజీనియస్ ఫంక్షన్స్ ఆఫ్ సేమ్ డిగ్రీ. సో మనకి ఇక్కడ m అండ్ n యొక్క డిగ్రీస్ ఏమై ఉండాలి, సేమ్ అవి ఉండాలి. సో అలా సేమ్ అయితే కనుక మనకు హోమోజీనియస్ అంటాం. సో మీకు డిగ్రీస్ అనేవి ఎలా సేమ్ వస్తాయి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను. సో ఇక్కడ ఈ ఈక్వేషన్‌లో ఉండాలి మీకు. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్‌లో ఉండాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను x² ప్లస్ xy తీసుకున్నాను ఇంటూ dx ప్లస్ నెక్స్ట్ y² ప్లస్ xy తీసుకున్నాను dy ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ నేను ఈ ఈక్వేషన్‌లో కంపేర్ చేస్తున్నాను. సో చేసినప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి స్క్వేర్ ఉంది. సో ఇక్కడ స్క్వేర్ ఉంది. సో పవర్స్ వచ్చేసి 1, 1 ఉంది. సో ఇక్కడ కూడా పవర్ 1, 1 ఉంది. సో ఇక్కడ 2 ఉంది, 2 ఉంది. 1, 1 ఉంది. సో 1, 1. సో సేమ్ డిగ్రీసే ఉన్నాయి. సో ఎమ్‌కు, ఎన్‌కు మనకు డిగ్రీస్ అనేవి ఏమున్నాయి, సేమ్‌గా ఉన్నాయి. సో అలా సేమ్‌గా ఉంటే మనం ఏమంటాము, ఆ ఈక్వేషన్‌ను హోమోజీనియస్‌లోకి కన్సిడర్ చేసాం. సో అలా ఇక్కడ మనకు డిగ్రీస్ అనేవి సేమ్‌గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసాము, ఈ ఈక్వేషన్ మనము హోమోజీనియస్‌గా కన్సిడర్ చేసాము. సో హోమోజీనియస్‌గా కన్సిడర్ చేసాం కాబట్టి ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా అనేది మనము యూజ్ చేయాలి. అప్పుడు మనకది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఐఎఫ్ అంటే మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి మనము ఈ ఫార్ములా అనేది యూజ్ చేసాం. 1/mx ప్లస్ ny. సో నెక్స్ట్ వచ్చేసి టైప్ 2. ఇఫ్ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ xy ఇంటూ వై డిఎక్స్ ప్లస్ జీ ఆఫ్ xy ఇంటూ ఎక్స్ డివై ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్లో కనుక మనకు వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఉంటే కనుక మనము ఏం చేస్తాము, ఈ ఈక్వేషన్లు ఇచ్చి మనకు ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్‌గా లేదనుకో ఒకవేళ, సో నాట్ ఎగ్జాక్ట్ అయినప్పుడు మనకి ఈ ఈక్వేషన్‌లో కనుక ఉంటే మనము ఈ టైప్ 2 యొక్క ఫార్ములా అనేది యూజ్ చేసాం. సో అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏం యూజ్ చేసాం, 1/mx మైనస్ ny యొక్క ఫార్ములా యూజ్ చేసాం. సో ఇది ఎలా కనుక్కుంటామంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు x ప్లస్ వై ఉంది. సో x ప్లస్ వై ఇంటూ వై డిఎక్స్ ఉంటుంది. అలాగే ప్లస్ x ప్లస్ వై తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ టర్మ్ ఉంటుంది. ఎక్స్ టర్మ్ అండ్ డివై ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్‌లో మనకు తీసుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఎక్స్‌వై టర్మ్స్ ఉన్నాయి. సో ఎక్స్‌వై టర్మ్స్ అనేవి మనకున్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు వై ఉంది. సో ఇక్కడ వై ఉంది. ఇక్కడ కూడా మనకు ఎగ్జాక్ట్‌గా వై ఉంది. తర్వాత డీఎక్స్ ఉంది, డీఎక్స్ ఉంది. సేమ్ అలాగే ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్‌వై. సో ఎక్స్‌లు ఉంటాయి, వైలు ఉంటాయి. సో ఎక్స్ ప్లస్ వై తీసుకున్నాము. తర్వాత మనకు ఇక్కడ ఎక్స్ ఉంది. సో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఎక్స్ ఉంది. సో ఈ ఈక్వేషన్‌లో ఉంది. నెక్స్ట్ డీవై ఉంది, డీవై ఉంది.
సో, అలా ఎగ్జాక్ట్‌గా ఈ ఈక్వేషన్‌లో గనుక మనం ఉంటే, సో, మనం ఏం చేస్తాము దాన్ని టైప్ 2లోకి తీసుకుంటామనమాట. సో, ఇక్కడ మనకు టైప్ 2లో ఇంటిగ్రేటింగ్ ఫార్ములా ఇదనమాట. ఇంటిగ్రేటింగ్ ఫార్ములా వచ్చేసి మనకు ఫ్యాక్టర్ ఫార్ములా 1/mx మైనస్ n dy. నెక్స్ట్ వచ్చేసి టైప్ 3 అనమాట. సో, ఇక్కడ టైప్ 1, టైప్ 2 అనేవి మనము ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఇక్కడ టైప్ 3, టైప్ 4 అనేది సిమిలర్‌గా ఉంటాయి. బట్ దీంతో కూడా మీరు ఎలా చేయాలి అంటే గనక మీకు ఎక్స్ టర్మ్స్, వై టర్మ్స్ మీద డిపెండ్ అవుతాయన్నమాట. సో, టైప్ 3 అండ్ టైప్ 4 అనేవి సేమ్ అలాగే ఉంటాయి. సో, ఇక్కడ ఇఫ్ ∂m/∂y మైనస్ ∂n/∂x డివైడెడ్ బై n ఈజ్ ఫంక్షన్ ఆఫ్ x ఓన్లీ. సో, అప్పుడు మనకేమవుతుంది ∂m/∂y మైనస్ ∂n/∂x బై n ఈక్వల్ టు f ఆఫ్ x. సో, మనకు ఆల్రెడీ మనం ఏం చేస్తాము మనకు m dx ప్లస్ n dy ఈక్వల్ టు 0. సో, ఈ ఈక్వేషన్ అనేది ఆల్రెడీ ఇస్తారు. సో, మనం ఇక్కడ ఎగ్జాక్టా కాదా కనుక్కోనీకి ∂m/∂y చేస్తాము. అలాగే ∂n/∂x చేస్తాం. మనకి ఇది ఎగ్జాక్టా కాదా అని. సో, ఈజ్ నాట్ ఈక్వల్ టు వస్తే గనుక మనకు నాన్ ఎగ్జాక్ట్ అని తెలిసిపోతుంది. సో, అప్పుడు ఫస్ట్ టైప్ చెక్ చేస్తాము. ఒకవేళ ఇది కాదని వచ్చింది మళ్ళీ టైప్ 2 చేస్తాము. ఇది కూడా కాదని మనకు తెలిసిపోయింది. సో, నెక్స్ట్ టైప్ 3 చూడాలి. సో, టైప్ 3 ఎలా చూస్తాం మనకు ఆల్రెడీ ∂m/∂y వాల్యూ ఇక్కడ తీసుకున్నాం. సో, ఆ వాల్యూ వచ్చేసి ఇక్కడ రాసుకుంటాము. తర్వాత మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటాము. నెక్స్ట్ ∂n/∂x వాల్యూ ఏదైతే ఉందో అక్కడ రాసుకుంటాము. సో, ఆ వాల్యూని ఇక్కడ రాసుకుంటాము. రాసుకొని బై n. సో, ఇక్కడ n వాల్యూ మనం ఏదైతే తీసుకుంటామో ఆ n వాల్యూ అనేది బైలో రాసుకుంటాము. సో, బైలో రాసుకొని మనము సాల్వ్ చేసాం. సో, సాల్వ్ చేస్తే మనకు వాల్యూస్ అనేవి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాం. సో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే గనక మనకు ఫంక్షన్ అనేది ఎక్స్‌లో ఉండాలి. సో, ఇక్కడ ఎక్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాల్వ్ చేశాను నేను. సాల్వ్ చేసుంటే నాకు వాల్యూ ఎక్స్ వచ్చింది. సో, ఇది ఎక్స్ టర్మ్‌లో ఉంది కాబట్టి మనం ఇదేం తీసుకున్నాం టైప్ 3గా తీసుకున్నాం. సో, ఒకవేళ ఇక్కడ వచ్చేసి ఎక్స్ రాకుండా నీకు వై వచ్చిందనుకో. సో, అప్పుడు ఇది ఈక్వేషన్ అనేది రాంగ్ అనమాట నీకు. సో, ఈ ఈక్వేషన్ నువ్వు తీసుకోవనమాట. సో, ఇలా చేసినప్పుడు నీకు ఎక్స్‌లో వస్తే గనుక నువ్వు ఈ టైప్ 3 తీసుకుంటావు. ఒకవేళ ఇక్కడ వచ్చేసి వైలో వచ్చిందనుకో నీకు టైమ్స్. సో, ఈ వాల్యూని నువ్వు టైప్ 3 అనేది కన్సిడర్ చేయవనమాట. నెక్స్ట్ టైప్ 4 అనేది నువ్వు చెక్ చేస్తావు. సో, ఆ విధంగా మనము చెక్ చేసుకోవాలనమాట. టైప్ 3 అండ్ టైప్ 4 అనేది. సో, టైప్ 4 చూద్దాము. సో, ఇఫ్ ∂n/∂x మైనస్ ∂m/∂y డివైడెడ్ బై m ఈజ్ ఫంక్షన్ ఆఫ్ y ఓన్లీ ∂n/∂x మైనస్ ∂m/∂y బై m ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ y అనమాట. సో, ఇక్కడ ఆల్రెడీ మనము ఎగ్జాక్టా కాదా అనే అంతా ఈ వాల్యూస్ అనేది చేస్తాము. సో, ఇది మనకు ఇచ్చిన ఈక్వేషన్‌లోనే ఉంటుంది m వాల్యూ. సో, ఈ వాల్యూస్ అనేవి మనం చేస్తే మనకు ఫంక్షన్ అనేది వైలో సో, వై మీద డిపెండ్ అయ్యి ఉండాలన్నమాట ఫంక్షన్. సో, అలా డిపెండ్ అయితే గనుక మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఐఎఫ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ వై డీవై అనే ఫార్ములా యూజ్ చేస్తాము. లేదు ఒకవేళ మనకి ఇక్కడే ఎక్స్ టర్మ్స్‌లోనే డిపెండ్ అయిందనుకో, సో, ఈ ఇంటిగ్రేటింగ్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. లేదు ఇక్కడ మనకు ఎక్స్‌లో అనేది మనకు ఫంక్షన్ అనేది రాలేదు. నెక్స్ట్ టైప్ 4 చెక్ చేసాం. సో, ఇక్కడ వైలో అనేది మీకు ఫంక్షన్ వచ్చింది. సో, ఈ ఫార్ములా అనేది యూజ్ చేసాం. సో, ఇలా మీరు అన్ని టైప్స్ అనేవి చెక్ చేసుకొని ఏ ఫార్ములా అయితే మనకు సెట్ అవుతుందో సో, ఆ ఫార్ములాని ఇక్కడ వేసుకొని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా మనము ఈ ఈక్వేషన్ అనేది మనము సాల్వ్ చేస్తాం. ఇది రెడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.